శ్రీ గురుభ్యో నమ. బమ్మెర పోతన గారు నవవిధ భక్తి మార్గములను భాగవతంలో ఇలా వర్ణించారు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. శ్రవణం భగవంతుని లీలలు కథలు మరియు మహిమలను వినడం. ఉదాహరణ పరీక్షిత్తు మహారాజు సుఖ మహర్షి ద్వారా భాగవతాన్ని విని తరించారు. రెండవది కీర్తనం దేవుని నామాలను గుణగణాలను పాటల రూపంలో లేదా స్తోత్రాల రూపంలో కీర్తించడం. ఉదాహరణ సుఖమహర్షి స్మరణం నిరంతరం మనసులో భగవంతుని ధ్యానించడం లేదా ఆయన నామాన్ని తలచుకోవడం. ఉదాహరణ ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు ఎదురైనా నారాయణ మంత్రాన్ని వీడలేదు. నాలుగవది పాదసేవనం భగవంతుని పాదాలను సేవించడం. ఇది విగ్రహారాధనలో పాదపూజగా లేదా లోకసేవగా భావించవచ్చు. ఉదాహరణ లక్ష్మీదేవి. ఐదవది అర్చనం పుష్పాలు ధూప దీప నైవేద్యాలతో శాస్త్రోక్తంగా పూజించడం. ఉదాహరణ పృథు చక్రవర్తి. ఆరవది వందనం దేవునికి భక్తితో నమస్కరించడం ప్రార్థించడం. ఉదాహరణ అక్రూరుడు కృష్ణుని దర్శించుకునే ముందు ఆయన పాదధూళికి వందనం చేశారు. ఏడవది దాస్యం భగవంతుని సేవకునిగా తనను తాను భావించి ఆయన ఆజ్ఞలను పాటించడం. ఉదాహరణ హనుమంతుడు శ్రీరామచంద్రుని సేవలో తరించాడు. ఎనిమిదవది సఖ్యం భగవంతుడిని తన ప్రాణ స్నేహితుడిగా భావించి మెలగడం. ఉదాహరణ అర్జునుడు శ్రీకృష్ణుడిని సఖుడిగా భావించాడు. తొమ్మిదవది ఆత్మనివేదనం తనను తాను తన సర్వస్వాన్ని భగవంతునికే అర్పించుకోవడం. ఉదాహరణ బలిచక్రవర్తి వామనునికి తన శరీరాన్ని అర్పించాడు. ఈ 9 మార్గాల్లో ఏ ఒక్కదానిని నిలకడగా అనుసరించినా మోక్షం లభిస్తుందని పెద్దలు చెబుతారు. జయ శ్రీరామ్.